ఈ రోజు మన మొబ్బా జిల్లా కొమటిపల్లి అనే గ్రామానికి అయితే రావడం జరిగింది. సో మనతో ఈ గ్రామం నుంచి సర్పంచ్ లోకి బరిలోకి దిగబోతున్నారు సార్ అయితే మనతో ఉన్నారు. వీరి ద్వారా వీరి గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయో వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ పేరు వచ్చేసి రావుల మల్లేశం గారు. నమస్తే సార్, బాగున్నారా? ఓకే సార్, మిమ్మల్ని పార్టీ అయితే గుర్తించి మీ సీనియారిటీని గుర్తించి మీకు టికెట్ ఇవ్వడం జరిగింది. మీ ద్వారా మీ గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్స్ అనేవి జరగబోతున్నాయి? గవర్నమెంట్ నుంచి ప్రజెంట్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి గవర్నమెంట్ నుంచి ఎలాంటి లబ్ధి వచ్చినా గవర్నమెంట్కు ఇండ్ల సమస్యలు కానీ రోడ్ల సమస్యలు కానీ ప్రతి పేదవాళ్లకు ఎలాంటి అసౌకర్యాలు అన్నీ సౌకర్యంగా మార్చేసడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఏ ఫండ్ తీసుకొచ్చైనా గవర్నమెంట్ మా గ్రామాన్ని మేము అన్ని విధాల అభివృద్ధి చేయాలని సీసీ రోడ్లు కానీ ఆర్ఎండ్బి రోడ్లు కానీ మరి అగ్రికల్చర్ ల్యాండ్స్ కొన్ని మన వీళ్ళు చేస్తారు చూడండి తనిఖీల పథకాలు అన్ని విధాల డెవలప్మెంట్స్ చేయాలనే ఆలోచనతోనే మన కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో 10 ఏళ్ళు అప్పుడు టీడీపీ హయాంలో ఒక సర్పంచ్గా అప్పుడు ఒకసారి చేశాను. నెక్స్ట్ ఎస్టీ రిజర్వేషన్ అయింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి వారి ఆధ్వర్యంలోనే మేము వారితోనే టీడీపీలో ఉన్నాము. ఇప్పుడు వారు మళ్ళీ కాంగ్రెస్కి రాగానే మేము కూడా కాంగ్రెస్లోనే ప్రవేశించి వారి ఆధ్వర్యంలో వారు చేపట్టిన కార్యక్రమాలన్నీ ప్రజలకు అందే విధంగా అన్ని విధాల పేదవారికి సౌకర్యం చేయాలనే దృఢ నమ్మకంతో వారు మాకు అనుకూలంగా ఉంటారు. ఎందుకంటే మేము గతంలో వారితో అన్ని విధాల సంబంధాలతో ఉన్నాం కాబట్టి మా మాట తీసేయకుండా ఏ ఫండ్ అయినా మాకు మా గ్రామం డెవలప్మెంట్ ఇస్తారనే నమ్మకంతోనే మేము కాంగ్రెస్లో విధాలు సర్పంచ్గా పోషిస్తున్నాను. అంటే మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు మీ ద్వారా ఎలా మీరు డెవలప్మెంట్స్ అనేవి ఎలా చేయబోతున్నారు? గవర్నమెంట్ వచ్చే ప్రతి ఇళ్ల సమస్యలు కానీ ఇవాళ పేదవారికి న్యాయం జరుగుతుంది. అదేవిధంగా రెండో దఫా మూడో దఫా అనేటివి ఉన్నాయి. ఇంకా పేదవాళ్ళ ఇల్లు ఇంకా ఆగిపోయినాయి. వారందరికీ న్యాయం చేసి అందరికీ ఇండ్లు కట్టిస్తేందుకు సిద్ధంగా ఉన్నాం. పక్క అన్ని విధాల ఫండ్ తీసుకొచ్చి అన్ని రకాల ఫండ్స్ మేము సీసీ రోడ్లు కానీ కొన్ని గుళ్ళకు అసౌకర్యంగా ఉన్నాయి. లింగమంతుల గుళ్ళు కానీ ముత్యాలమ్మ గుళ్ళకు కానీ కొన్ని సీసీ రోడ్లు లేవు. ప్రజలు పొలాలకి వెళ్ళి నడవడానికి బురదలో బోనాలు ఎత్తుకొని ఇబ్బంది పడుతున్నారు. వారికి కంపల్సరీగా సీసీ రోడ్ చేయాలని అక్కడి ల్యాండ్ కూడా మాకు సౌకర్యంగా ఉంది, మా ఆధీనంలో ఉంది కాబట్టి మేము డబ్బులు లేకుండా ఉచితంగా ఆ ల్యాండ్ను దారికిచ్చి కూడా మేము పేదలకు సదుపాయాలు చేయాలనే దృఢ నమ్మకంతోనే ఉన్నాం. సార్, మీ 30 ఏళ్ళ రాజకీయ అనుభవం ఏంటి? అన్ని విధాల నేను ఆర్ఎంపీ పిఎంపీగా గత 40 ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్నాం. రాత్రింబౌలు వారికి సేవతో పాటు ప్రజలకు కూడా గవర్నమెంట్తో కూడా సేవ మాకు చేస్తాడనే దృఢ నమ్మకంతో వారందరూ నా మీద నమ్మకంతో గతంలో ఒకసారి గెలిపించారు. ఇప్పుడు కూడా నమ్మకంతో మళ్ళీ గెలిపిస్తేందుకు సిద్ధంగా ఉన్నారు. మేము గెలిచి అన్ని విధాలా అభివృద్ధి చేయగలం. మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రతి విషయంలో గవర్నమెంట్ నుంచి ఎలాంటి సౌకర్యాలు కావాలనో అలాంటివన్నీ ఎమ్మెల్యే గారు ప్రభుత్వం మన చేతిలో ఉంది కాబట్టి అన్ని విధాల ఏది ప్రజలకు అవసరం ఉన్నా వారిని అనుసరించుకొని వారికి కావాల్సినవన్నీ ఫండ్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. సార్, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా 99% అన్ని విధాల పేదవారికి ఇలా సన్న బియ్యం, ఉచిత బియ్యం మరియు కరెంటు బిల్లులు మరియు ఉచిత బస్సు సౌకర్యం, అన్ని బ్యాంకు రుణమాఫీలు మరియు ఇవి వడ్లకు ప్యాడీలో 500 బోనస్తోని ఈసారి 2890 రూపాయలతోని ప్రతి క్వింటాకు వారు ఇస్తున్నారు. కాబట్టి అన్ని విధాల సౌకర్యం రైతులకు ఉన్నది, పేదవారికి ఉంది. అన్ని విధాల సౌకర్యం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. ఒకసారి ఇంటర్వ్యూ కన్వెన్షన్ చేసే ముందు మా ఛానల్ ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అన్ని విధాలా మేము అభివృద్ధి చేసుకోవడం మా లక్ష్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి మనకి నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఉంటామని.